హాయ్ అండి. ఈ ప్లేస్ ఎక్కడో మీకు ఐడియా వచ్చిందండి అందరికీ. సో ఈ ప్లేస్ ఎక్కడ అంటే ఇది మా మార్కాపురం అండి. సో మన మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అండి. చాలా బాగా చేశారు. చాలామంది భక్తులు కూడా స్వామివారిని వచ్చి దర్శించుకున్నారు. ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్ అండి. లోపల ఎంట్రన్స్లో గుడి ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్ లోపల అన్నమాట. స్వామివారిని దర్శించుకోండి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మార్కాపురం అండి. మార్కాపురంలో స్వయంభూంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ ఉందండి. మనకి తిరునాళ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి 21 వరకు డైలీ మనకి ఉత్సవాలు అనేవి ఊరేగింపు వస్తాయండి. చాలా బాగా చేస్తారు మార్కాపురంలో తిరునాళ. సో మీరు కూడా మార్కాపురానికి రండి. స్వామివారి యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని దర్శించుకోండి. సో ఇక్కడ చాలా మంచి ప్లేస్ అండి. చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. చాలామంది భక్తులు మంచిగా స్వామివారిని కొలుస్తారండి. చాలా మంచి మనం ఏం కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తారు. సో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఇక్కడ రాజలక్ష్మి అమ్మవారండి. సో అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు కళ్ళారా చూసి అమ్మవారిని దర్శించుకోండి. చాలా మంచిగా చేశారండి. ఈరోజు కళ్యాణం చాలా బాగా చేశారు. సో ఇది వచ్చేసి మన మార్కాపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి యొక్క టెంపుల్ అండి. ఇది ఎప్పుడూ చాలా రోజుల క్రితం కట్టినటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్ ఇది. ఇప్పుడు రాజులు పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన రోజుల్లో ఈ గుడిని నిర్మించారు అని శాసనాలు అయితే ఉన్నాయి. సో ఇదంతా చాలా పెద్ద గుడి అండి. చాలా పెద్ద గుడి. ఇక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో మన ఊరికి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి. సో ఎవరైనా కొత్త వాళ్ళు రాలేదు అని అనుకుంటే మన మార్కాపురానికి రండి. మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకోండి. ఖచ్చితంగా మార్కాపురానికి వచ్చినప్పుడు అయితే టెంపుల్కి అయితే వెళ్ళండి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి టెంపుల్. సో థ్యాంక్ యూ అండి.